ఈసారి ఆంధ్రాలో ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు? జగన్ అవుతారేమో అనుకుంటున్నాం. ఎందుకు జగన్ అంటే ఏం చెప్తారన్నా? పనులు బాగా చేశాడు కాబట్టి అనుకుంటున్నాం. ఈ ఆటో మీదేనా? మాది. ఆటోకి వాహన మిత్ర పడుతుందా? పడుతుంది. ఎంత పడుతుంది? 10,000. మీ ఇంట్లో ఏమైనా మంచి జరిగిందా జగన్ ప్రభుత్వంలో? ఏం జరిగిందన్నా? ఏదంటే రైతు భరోసా అన్ని పడుతున్నాయి అందరికి. మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు కావాలనుకుంటారు? ఆయన మహేందర్ రెడ్డి గారు. మరి సీఎం జగన్. ఈసారి ఆంధ్రాలో ఎవరు అధికారంలోకి రావాలంటున్నారు? జగన్. ఎందుకు జగన్ అంటే ఏం చెప్తారు? అన్ని బాగా చేశాడు. ఏం చేశారు చెప్పండి. పింఛన్ ఇచ్చాడు, అన్ని పనులు చేస్తాడు, అన్ని ఆటోలకి డబ్బులకి వేస్తున్నాడు, ఆటోలకు డబ్బులు వేస్తున్నాడు, రైతులకు డబ్బులు వేస్తున్నాడు, రైతు బరే వేస్తున్నాడు, అన్ని వేస్తున్నాడు. మరి ఏమైనా అభివృద్ధి జరుగుతుందా రోడ్లు కానీ అవన్నీ? మరి ఈసారి మీ నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యే గెలవాలనుకుంటున్నారు? ఎమ్మెల్యే అంటే ఇది వరకు ఉండింది మా రెడ్డి ఉన్నాడు, మా ఇది రెడ్డి. ఇప్పుడు ఆయన ఇంకా ఆయనకి సీట్ ఇవ్వలేదు, ఇప్పటికి ఏం చెప్పలేదు. అటువంటి ఉన్నాడు. మాకు మా రెడ్డి ఉండాలని చెప్పి జగన్కే ఓటు మేము. ఈసారి అధికారంలోకి ఏ పార్టీ రావాలనుకుంటారు? మాకు వైకాపా కావాలి. వైకాపా అంటే జగనా? జగన్. ఎందుకు జగన్ కావాలంటున్నారు? అన్ని పథకాలు మాకు మొక్కుతున్నాయి కాబట్టి. టీడీపీ ప్రభుత్వంలో ఏమైనా చేశారా? మాకేం చేయలే. మీకేమైనా వస్తున్నాయా జగన్ గారి ప్రభుత్వంలో? వస్తున్నాయిగా. ఏమొస్తున్నాయి? మాకు రైతు భరోసా వస్తుంది, పింఛన్ వస్తుంది, ఇవన్నీ వస్తున్నాయి. మరి ప్రభుత్వంలో మీకు పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తుంది. ఎంత వస్తుంది? 3,000. చంద్రబాబు అసలు లేదు. నాకు చంద్రబాబు అప్పుడు లేదు. మరి మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు కావాలి? మాకు ఇప్పుడు బుర్రా ఉన్నాడు, బుర్రాకేస్తాం. మరి ఈసారి మరి సీఎం ఎవరు కావాలనుకుంటున్నా? మాకు జగనే. జగన్. ఈసారి ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు? జగన్. ఎందుకు జగన్? బాగా చేసినాడు కాబట్టి. ఏం చేశారు మీ ఇంట్లో చెప్పండి. మాకు అన్నీ చేసినాడు. ఏం చేసింది చెప్పండి. అమ్మఒడి కాడ నుంచి, రైతు భరోసా కాడ నుంచి 36 పథకాలు పెట్టినాడు. 3 మాటలు ముఖ్యమంత్రి ఉంటే 1 రూపాయి రాల. జనం పెట్టి మమ్మల్ని నాశనం చేసి ఉన్న కార్డులు కూడా చేసి, అందుకని 23 సీట్లకు పోయినాడు. 46 మా ఓటు తొలిగా రాగానే మాకు న్యాయం జరిగింది. నా అన్ని ఇదే సాయిరెడ్డికి అందరికి పోవాలని. మరి చంద్రబాబు గారు మాకు ఈసారి ఇవ్వండి మేము చేస్తామంటారు. చేస్తాడు. 3 మాటలు ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ఆ బుట్టలో దిగి, నువ్వు ఆ బుట్టలో చించేసేసి నువ్వు ఎందుకు? ఇప్పుడు శ్రీలంక ఇద్ది అన్నాడు. ఒక ఆడపిల్ల 15 ఏళ్ళు ఇస్తున్నానంటే ఇది శ్రీలంక ఇద్దంటే ఇప్పుడు 3 పిల్లలకు నేను ఇస్తానన్నాడు, 3 చెల్లెళ్ళు ఇస్తానన్నాడు, నిరుద్యోగ ఇస్తాను. బాబు వస్తే జాబ్ వచ్చేది, బంగారం బయటకు వచ్చేది 2 లక్షలు తీసేస్తా. నువ్వు బాగా విను. నాకు ఎంక్వైరీ రోడ్లు వస్తే నేను అన్ని నా సీఎం కాడికి పోవాలా. నేను ఉండేది గుడ్డూరులో. నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు కావాలంటున్నారు? మాకు ఎవరిని ఇచ్చినా గెలిపిస్తాం, ఎవరిని వేసినా గెలిపిస్తాం. ఏమైనా అభివృద్ధి చేశారా మీ నియోజకవర్గంలో? మాకే పోయిన 5 ఏళ్ళు రోడ్డు ఇంత రాళ్ళు ఉంటే ఎవడు పట్టించుకోవాలి. రావాలీ 5 ఏళ్ళు రాయేసిపోయినాడు. చంద్రబాబు బస్సులు వేసుకొని అది ఆడనే పోయింది. అంకమ్మ గుడి డబల్ రోడ్డు, 2 రోడ్లు గుడ్డూళ్ళు, అది గాంధీ చేసినాడు మహేందర్ రెడ్డి. నియోజకవర్గం ఎమ్మెల్యే సంగతి చెబుతా ఉన్నా. ఈ 58 నెలల్లో జగన్ గారి ప్రభుత్వం ఎలా అనిపించింది మీకు? నాకు 3,000 పెన్షన్, అమ్మఒడి, రైతు భరోసా, ఆమెకేదో 60 ఏళ్ళ నెలకి అలా పొదుపులు డబ్బులు, ఈ 3 మాకు వచ్చాయి. ఇవన్నీ టీడీపీ ప్రభుత్వంలో వచ్చినాయా? ఒక్కటి కూడా. రైతు భరోసా నేను ఆ బ్యాంకుకి లేకపోతేను నీకేదో కాగితాలు తేడా పడి కూడా ఆడకపోయి ఒక 400 ఖర్చు పెట్టి 2 ట్రిప్పులు వస్తాయి అన్నాడు. ఆ 400 కొన మున్సిపాలం పోయి ఈ సేవలో పెడితేనే అయ్యే వాడు చించేసినారు. వాడు మొదలు చెప్పినాడు, నువ్వు ఆడకపోయినా చించేసాయి. ఆమె 1,30,000 నేను కట్టిన. ఈసారి గెలిస్తే మళ్ళీ నేను చేస్తా అంటున్నాడు కదా చంద్రబాబు. అన్ని ఒట్టుకోస్తాను. 3 మాటలు ముఖ్యమంత్రి గురించి ఏం చేసినాడు? 5,000 పింఛన్ ఇస్తాను. ఇప్పుడు 90 ఏళ్ళు అయింది. చూకి నేను ఉండకపోతే నా కొడుకు ఎటు గాలికి పోతాడని ఎన్నో చెప్తాడు. ఒక పథకం ఇచ్చిన దానికి అమ్మఒడి గాలికి పోతుంది, నాడు పోతుంది అంటే నువ్వు 3 పిల్లలకు 3 15 ఇస్తానంటే ఎటుపోద్ది అది రాష్ట్రం. నువ్వు కూడా ఆలోచించి. మరి సీఎం ఎవరు కావాలి మళ్ళీ? మాకు జగన్ గారి ప్రభుత్వంలో మహిళలకు మంచి జరిగిందా? బాగానే జరిగింది. ఏం జరిగిందమ్మా? అమ్మ డబ్బులు వస్తున్నాయి, జనాలకి 40 సంవత్సరాలు వస్తున్నాయి,
పింఛన్ వస్తుంది, బాగా చేస్తున్నాం. ఇవన్నీ చంద్రబాబు ప్రభుత్వంలో ఇచ్చారా? అయ్యేం కాదు, మరి ఆ ప్రభుత్వం ఎలా ఉంది, ఈ ప్రభుత్వం ఎలా ఉంది? బాగుంది. మరి మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు కావాలనుకుంటున్నారు? జగన్ అన్న. ఎమ్మెల్యే ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి. మరి సీఎం జగన్ అన్న. ఈసారి ఆంధ్రాలో అధికారంలోకి ఏ పార్టీ రావాలనుకుంటున్నారు? జగనే వచ్చేది. జగనే అని ఎందుకంటే ఏం చెప్తారు మీరు? నిన్న 18 లక్షల మంది వచ్చారు అక్కడికి మేదరమెట్టుకి. మంది ఎవరు వస్తారు? మరి ఏం రాలేదని చెప్తున్నారు టీడీపీ వాళ్ళు. అదే టీవీ చూస్తున్నా, జనాలు భోజనం చూస్తున్నాయి. 15 లక్షలు అనేది 18 లక్షలు ఇచ్చారు. ఆ దేవుడికి ఎవరికి వస్తారు? మహానుభావుడు అయితే నాకు 5 సార్లు ఆటో డబ్బులు వేసాడు, ఇల్లు ఇచ్చారు. 2 సార్లు మా ఆటోకి 15,000 పడింది. ఇంకేం కావాలా మహానుభావుడు? ఎంత ఇచ్చారు నీకు ఆటోకి? 10,000. ఇల్లు ఎన్ని సెంట్లు ఇచ్చారు? ఒకటి కావాలి రైలు కట్ట అవుతాం. మర్చిపోతాం. స్థలం ఎంత ఉంటుంది? ఆ స్థలం మామూలు కొనాలంటే 5-6 లక్షలు, 10 లక్షలు దాకా ఉంటుంది. మరి ఈసారి చంద్రబాబును మళ్ళీ పవన్ కళ్యాణ్ ఏమో నాకేంటి ఓటు నేను చేస్తా అంటున్నాడు కదా. అవన్నీ మాకు తెలియదు. నేను వేసేది జగన్ కి. ఒకరి జోలు నాకు వద్దు. సీఎం అనేది జగన్. మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు గెలవాలనుకుంటారు? ఎమ్మెల్యే గురించి నేను మాట్లాడు. సీఎం అనేది జగన్. ఇవన్నీ మాకు తెలియదు. మరి అభివృద్ధి ఏమైనా జరుగుతుందా ఈ నియోజకవర్గంలో? ఇక్కడ చెప్పలేము. చెప్పు. రామాయపట్నం వచ్చింది, రోడ్లు అందరూ వచ్చినాడు. మహేందర్ రెడ్డి అని చెప్పు. చెప్పే ఇవన్నీ నాకు తెలియదుగా. జగన్ అంటే తెలుసు. మరి సీఎం ఆయన జగన్. సీఎం కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటారా? జగన్ గారికి చెప్పాలని ఉంది అయ్యా. ఏం చెప్తారు చెప్పేదా? అయ్యా దేవుడు అయ్యా, ఆయన రాబోయే శత్రువు ఆయనే సీఎం. మా పేదలు మేము బతుకుతామయ్యా. నాకు ఇల్లు ఇచ్చారు, ఆటో డబ్బులు ఇచ్చాడు. నా తండ్రి అయ్యా, నా దేవుడు. ఇల్లు లేకపోయినా కూడా ఇచ్చాడు తండ్రి. నేను కాదన్నా. ఎంతమంది అయినా మాట్లాడుతాను అయ్యా. 40,000 ఆటోకి ఇచ్చాడా? మాకు మా ఆడవాళ్ళకి 30,000 ఇచ్చాడా? ఇంకేం కావాలయ్యా మహానుభావుడు. నేను ఒకప్పుడు తెలుగుదేశం ఏమన్నా ఇల్లు ఇచ్చారా? 10 రూపాయలు ఇచ్చారా? మారిపోయానయ్యా. జగనేనయ్యా నా దేవుడు. నేను బలిజోడిని కాదు, రెడ్డిగా దేవుడు నాకు, నా తండ్రి. Please subscribe .news.